గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి ఇన్వెస్ట్మెంట్ అనగానే మనకి మాత్రం కొన్ని ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్సే కావచ్చు, ఈటీఎఫ్స్లో కావచ్చు. కానీ అందులోకి వెళ్ళాక ఏ సెక్టార్ని సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో దీనికి ఎక్కువగా స్కోప్ ఉంది, దీంట్లో హై రిటర్న్స్ వస్తాయి అన్నది ఏ విధంగా మనం అనాలిసిస్ చేయొచ్చు అంటారు సార్? సింపుల్ శిరీష, మన ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి విషయం చెప్పాలి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్తాను. మనందరికీ కూడా తెలిసిన రహస్యం ఇది. ఇట్స్ కాల్డ్ యాజ్ ఓపెన్ సీక్రెట్. సో ఓపెన్ సీక్రెట్లో కోవిడ్ విషయం మాట్లాడుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొన్ని ఫ్యూ సెకండ్స్లో ఈ టాపిక్ ఎండ్ చేస్తా. ఏంటంటే కోవిడ్లో 2020లో 23rd మార్చ్న ఏం జరిగింది? మన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఆ రోజు మన దేశ ప్రధానమంత్రి ప్రపంచం అంతట్లో లాక్డౌన్ అనౌన్స్ చేస్తే మనం కూడా లాక్డౌన్ అనౌన్స్ చేయాలనగానే ఆ రోజున మీరు పెట్టిన మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఈటీఎఫ్ కానివ్వండి, స్టాక్ మార్కెట్ కానివ్వండి, అన్ని కుప్పకూలేదు. మోర్ దెన్ 10%, 20% వరకు పడిపోయాయి. అందరూ అనుకున్నారు ప్రపంచం అంతమైపోతుంది కదా, ఇక మనం కూడా ఎలాగో చచ్చిపోతాము, సో ఈ స్టాక్ మార్కెట్లో మన ఇన్వెస్ట్మెంట్ జీరో అయిపోయింది కదా అని చెప్పి నిరాశతో ఉండేవారు. కానీ ఎవరైతే కాన్ఫిడెన్స్తో భయం లేకుండా నిర్భయంగా ముందుకొచ్చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న పెట్టుబడి కాస్త చిన్న పెద్ద పెట్టుబడులు అందరూ ఏ రోజైతే ఆ రోజు పెట్టిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఒకే సంవత్సరం తర్వాత కోట్లధికారి అయ్యారు. ఎందుకంటే 7,500 వరకు పడిపోయిన నిఫ్టీ ఇండెక్స్ కాస్త ఈ రోజు ఎంత ఉందో తెలుసా? 25,000, 25,000 పాయింట్స్ ఓన్లీ ఇండెక్సే పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పుడు మీకు 700-800 రూపాయలు ఉన్న షేర్ కాస్త మీకు ఈరోజు 3,200 ఉంది. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఆలోచించండి. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సినిమా చూశాను, అంటే అందరికీ తెలిసి ఈ మాట, బ్లాక్ అండ్ వైట్ సినిమా, ఎన్టీఆర్ గారు నటించిన సినిమా అది. అందులో సాహసం చేయరా డింబక అని చెప్పారు. సాహసం చేసిన ప్రతి ఇన్వెస్టర్కి, అది ఆడ మగ అని కాకుండా అందరికీ కూడా డబ్బులు ఇచ్చింది మార్కెట్. సో శబాష్ అని చెప్పింది. సో ఇంకో విషయం ఏంటంటే ఎంత కోవిడ్ వచ్చినా, ఎంత సంపాదన తగ్గినా కానీ మనం బ్రష్ చేసుకోవడం మానుకోము, స్నానం చేయడం మానుకోము, కనీసము తక్కువ రేట్లో బట్టలు కొనుక్కోకుండా మనం ఉండలేము. ఎందుకంటే దీస్ ఆర్ ద నెసెసిటీస్. సో అలాంటి సెక్టర్ గురించి ఆలోచించండి. అంటే టూత్పేస్ట్, టూత్ బ్రష్ అంటే హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, మ్యారికో ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి. సో కన్జ్యూమర్స్, ఎఫ్ఎంసీజీ అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్లో మీరు ఎప్పుడు డబ్బులు పెట్టినా కానీ మీకు ప్రాఫిటే వస్తుంది. ఎందుకంటే సేల్స్ అనేది రోజు పెరుగుతుంది, దాంతోపాటే మీకు రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫండ్ మేనేజర్స్ సిమెంట్ అండ్ పవర్ సెక్టర్నే ప్రిఫర్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదు, ఇప్పుడు ఏపీలో వచ్చిన కొత్త ప్రభుత్వమే కాదు, అక్కడ మీకు అమరావతిలో కొత్త కన్స్ట్రక్షన్ బిగిన్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయినప్పటి నుంచి మీకు రియల్ ఎస్టేట్ అనేది బాగా పుంజుకుంది. ఈ 2 రాష్ట్రాలైన దేశంలో ఉన్నది చాలా ఉన్నాయి కదా, మోర్ దెన్ 28 స్టేట్స్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ప్రతి స్టేట్లో, ప్రతి సిటీలో స్పీడ్గా పెరుగుతుందండి. సో సిమెంట్ ఈజ్ ద ఫస్ట్ ఫేవరెట్ సెక్టర్. ఇక రెండోది అంటారా? ఎస్, పవర్ సెక్టర్. కరెంట్ లేకుండా ఒక్క గంట కాదు, ఒక క్షణం కూడా ఎవరు ఉండలేరు. అది రూరల్ ఏరియా కానివ్వండి, అర్బన్ ఏరియా కానివ్వండి. సో కరెంట్ లేదు అనుకుంటే ఒక నిమిషం, ఒక గంట కొన్ని వందలాది కోట్లు, కొన్ని వేలాది కోట్ల నష్టం జరుగుతుంది అనమాట. సో ఈ 2 సెక్టర్స్లో ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి సెక్టర్లో మీకు నెక్స్ట్ మినిమం 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు చాలా స్ట్రాంగ్ ఫ్యూచర్ ఉంది. అంటే పెట్టిన కొన్ని లక్షలు కాస్త అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడతారా, ప్రతి నెల మీరు కావాలంటే సిప్లో పెడతారా, పెట్టండి. మీరు కనీసం యూల్ మేక్ సమ్వేర్ అబౌట్ 50 lakhs to 5 crores మధ్యలో మీరు సంపాదిస్తారు. ఇలాంటి సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అయితే సరే, సెక్టర్లో పేర్లు చెప్పారు, ఆ విషయం మాకు తెలుసండి. సిమెంట్ సెక్టర్ అంటే చాలా డిమాండ్ ఉంది, పవర్ అంటే డిమాండ్ ఉంది. మరి స్టాక్స్ పేర్లు చెప్పండి. సో లెట్ us సీ దట్. ఇక్కడ చూడండి శిరీష. సో ఇక్కడ మనం బై చేస్తుంది ఎవరో తెలుసా? హాట్ అండ్ కోల్డ్ స్టాక్స్ ఇన్ జూలై నెలలో ఎక్కువగా బై చేసేది, ఫ్రెష్ బయింగ్ చేస్తుంది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. ఎక్కడ పెడుతున్నారు? ఆదాని పోర్ట్స్ బై చేస్తున్నారు. ఐషర్ మోటార్స్ అంటే మన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి తయారు చేసే కంపెనీ అనమాట అది. సో థర్డ్ వచ్చేసేసి వేదాంత ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ కాపర్ బేస్ మెటల్. మన ఏసీ మనం ఇంట్లో ఫిక్స్ చేసుకోవాలంటే కాపర్ వైరింగ్ కంపల్సరీ కావాలి. సో వేదాంత ఆ కంపెనీ అనమాట. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్,
ఇవన్నిటిని సరే వాళ్ళు చెబితేనే మేము కొనుక్కుంటాం కదా, మరి న్యూస్ పేపర్కి తీసుకొని మేము కొనుక్కోవాలనుకుంటే మీరు చెప్పేది ఏంటి ఇంత ముఖ్యం అంటారు. సో సుమన్ టీవీ ఎడ్జ్ ఏంటి? సుమన్ టీవీ ఎప్పుడు కూడా ఒక స్పెషల్ స్టైల్లో మీకు చాలా మంచి సపోర్ట్ అనేది ఇస్తుంది. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తా. నా ఫర్ ఎగ్జాంపుల్ అదానీ పోర్ట్స్ గురించి మనం మాట్లాడదాం శిరీష. ఫస్ట్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అదానీ పోర్ట్స్ ఎందుకు కొంటుంది? లెట్ మీ షో యూ ద సాఫ్ట్వేర్ లో. ఈ చార్ట్ లో మనం చూసుకుంటే ఇట్స్ ప్లెయిన్ వనీలా చార్ట్. సో మీకు ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి తెలీదు. సో మన ఫార్ములా మనం అప్లై చేసిన తర్వాత నౌ యూ కెన్ సీ ద డిఫరెన్స్. అదానీ పోర్ట్ మీకు 2024లో 1621 రూపాయలు ట్రేడ్ అయితే మనకు ఆల్రెడీ ఈ ఇండికేషన్ బై ఇండికేషన్ బ్లూ ఆరో వచ్చింది చూడండి, అది మనకు 2019లో 292 రూపాయల్లో ఇచ్చేసింది, 292లో ఇచ్చేసింది. నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ అట్ 1600 రూపీస్. 292 అంటే 300 రూపీస్ అనుకోండి రౌండ్ ఫిగర్. మీకు ఎన్నిసార్లు పెరిగిందండి? సో 2019 నుంచి 2024 అంటే 5 ఇయర్స్లో మీకు పెరిగింది ఈ స్టాక్ కాస్త మోర్ దెన్ 6 టైమ్స్. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? 300 రూపీస్ నుంచి మీకు 1600 అంటే కనీసం 4 to 6 టైమ్స్ మధ్యలో పెరిగిన స్టాక్. అంటే 1,00,000 పెట్టిన వాళ్ళకి 4 నుంచి 6 లక్షల మధ్యలో వచ్చింది. ₹1,00,000 పెట్టారనుకోండి 4-5 కోట్లు వచ్చేసాయి మీకు. సో దిస్ ఈజ్ హౌ ఈ ఫార్ములాస్లో ఎగ్జాంపుల్ మీకు చూపించాను. అలా అంటే చాలా స్టాక్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూపించుకుంటూ వెళ్తాం, గంట సేపు అయిపోతుంది. బట్ ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా శిరీష మీరు అడుగుతారు ఆ సీక్రెట్ ప్రశ్న వాళ్ళందరూ తెలిసిపోతుంది. సార్ మరి ఎవరికైనా కూడా ఈ గోల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్నా, లేదంటే దీని అనాలిసిస్ ఏ విధంగా చేయాలి అనుకునే వాళ్ళు, దాంతోపాటు అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఒక ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి మా పిల్లలకి ఇప్పటి నుంచే ఆ ఫైనాన్షియల్ డిసిప్లిన్ నేర్పిస్తూ వాళ్ళకు కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? పర్సనల్గా అండ్ ఆన్లైన్లో 2 విధాలు ఉన్నాయి. ఫస్ట్ అది చెప్తాను, అంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 విధాలుగా మీరు నాతో కాంటాక్ట్లోకి రావచ్చు. అండ్ జస్ట్ కాంటాక్ట్లో వచ్చిన తర్వాత మీకు పూర్తి నాలెడ్జ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే అందరూ కూడా గోల్డ్ ఎందుకు కొంటారండి? అదొక ఆస్తి రూపకం కాబట్టి. సో జనరేషన్స్ కొద్దీ కూతుర్లున్నా కొడుకులున్నా అండ్ ఆర్ బ్యాచులర్సే ఉన్నా ఆర్ అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నా అందరికీ కూడా గోల్డ్ బంగారం అనేది ఎప్పుడు ఆకర్షిస్తుంది. సో గోల్డ్ అన్నది మనకు ఆస్తి రూపంలో మనం చూసుకుంటున్నప్పుడు ఒకసారి మనం పెట్టుబడి పెడితే అది కొన్ని తరాల వరకు నడవాలని చెప్పి మనం ఎప్పుడు ఆలోచిస్తాం. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు డబ్బులు, ఎందుకంటే వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి, రిటైర్మెంట్ ప్లాన్స్ ఉంటాయి చాలామందికి, రిటైర్మెంట్ తర్వాత కూడా అవసరాలు ఉంటాయి. అఫ్కోర్స్ మనం ఈ భూమి మీద ఉన్నంతకాలం ఖచ్చితంగా మన డబ్బుతో ఎప్పుడు పని పడుతూనే ఉంటుంది. సో కాబట్టి మనం సంపాదించిన కష్టాజీతం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు సేఫ్గా ఉండాలి, దానిపైన వచ్చిన రాబడితోనే మన లైఫ్ అనేది హ్యాపీగా సుఖంగా బ్రతకాలి అని చెప్పి ఎవరు కూడా కోరుకునేది ఇదే. సో నేనేం చెప్తానంటే వీరన్నిటి కోసం మీకు ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఈ రాబోయే సండే రోజున 25th ఆగస్ట్ 2024 మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో జస్ట్ గోల్డ్ వీడియో ఒకటే కాదు, జస్ట్ గోల్డ్ చార్ట్ ఒకటే కాదు, మీకు ఎంటైర్లీ మీరు ఎలా సేఫ్గా రిస్క్ని మిటిగేట్ చేసుకుంటూ ప్రాఫిట్ని ఎలా మ్యాక్సిమైజ్ చేసుకుంటూ మీ ఫ్యూచర్ని మీ భవిష్యత్తుని ఎలా మీరు సెక్యూర్ చేసుకోవాలో ఈ క్లాస్లో మీకు కొన్ని టెక్నికల్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా ఒక కండెన్స్డ్ ఫామ్లో మీకు నేర్పిస్తారు. సో దాట్ ఒక్కసారి ఇది నేర్చుకున్న తర్వాత లైఫ్లో మీకు నా హెల్ప్ కానివ్వండి ఇంకెవరి హెల్ప్ కానివ్వండి మీకు అవసరం ఉండదు. బట్ స్టిల్ నేను నెక్స్ట్ 1 year వరకు మీకు ఒక అన్కండిషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను. అదేంటో నేను మీకు క్లాస్లో చెప్తా. సో ఇవన్నిటి కోసము మీరు కింద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ లేదా వాయిస్ మెసేజ్ పంపించండి, టెక్స్ట్ మెసేజ్ పంపించండి. కాల్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ కాల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెస్పాన్స్ రాకపోవచ్చు, బట్ డెఫినెట్గా మెసేజ్ మాత్రం పంపించండి. మీకు ఈ క్లాస్కి రిజిస్టర్ చేసుకోండి అని చెప్తాను శిరీష ఇమీడియట్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.